యథావిధిగా కొంత దూరంలోనే ప్రయాణులకు వచ్చినారు. తర్వాత సత్యనారాయణ స్వామి మహాత్యం వల్ల ఆ వైద్యులను చూసి వచ్చుని ఆమె పడవని అక్కడనే వెళ్ళిపోతున్నారు. ఆ మాటని ఆ వైద్యులు తన నగరములకు చూసి మరునాడు ఉదయం చూసుకుని ఓ నాదేమని ఈ పడవలో నీరు లేవని ఆకులు అనుకునే ఆలోచించుకుని పడవలో ఉండు ఆమె చూసి బంధువులతో కూడా చెప్పుకుని ఆహ్వానించుకుని అక్కడికి వెళ్ళిపోతున్నారట. తర్వాత యథావిధిగా చెప్పుకుని అక్కడ నుండి వెళ్ళబోయి గవర్నర్కు భోజనాలుగా ఒక చెట్టు క్రింద పూజలు పెట్టుకుని విధవ ఆ వైద్యులను నిత్యకృత్యములకు నిర్వహిస్తున్నారుగా ఆమెను పూజిస్తున్నారు. ఆ వైద్యులను స్వామి యొక్క పడవలో ఉన్న ధనంతో చూసుకుని ఆకులు అలవలే ముందు చూసును మూడు పోయి కొంత దేవుడికి తెలుగు తెచ్చును. అప్పటికి అందరితో కూడా చూసి ఆటలో చూసి మధ్యమైన ఆటలో పోయి గమనించును. కలిగిట్లో ఆహ్వానించుకుని కలిగేంకను ప్రారంభించుకుని మంచిదని అని చెబుతున్నాక ధనమును ఆలోచించుకుని అక్కడనే అనుకున్నాను. ఆ వైద్యులను అన్నుడు మాట విని ఆ వివరించుకొని ఆ ప్రసాదములకు మహాత్యం వల్ల ఆజ్ఞ ప్రకారమని చేయను నా అపరాధములు క్షమించాలని అన్నీ చెబుతున్నాడు. తర్వాత అక్కడనే వచ్చి అప్పుడు ఆ వైద్యులు చూసి పోయి సత్యనారాయణము ఆ వ్రతములకు 7 రోజులు చెప్పుకొని వ్రతములు చేయన చేయని కలిగిన అని చెప్పుతున్నారంట. ఆ వైద్యులను నార్యమని చూసి ఓ ప్రభు నీవు సకలత్వంతోనే ఉండి చేతులను రామదేవతలని కూడా దీన్ని గ్రహించుకొని చెప్పుకొని ఖండించున్నారంట. అనేక విధములు ప్రారంభించుకుని అందరూ పడవలో ఉన్న భక్తులు చూసుకుని ధర్మం వచ్చేటప్పుడు తర్వాత ఆ వైద్యులు పనిలోకి తీసుకుని తర్వాత వైద్యులు అందరితో కూడా అనేక మాటలు రత్నపరములు బాల్యపుత్ర వల్ల తెలిసిందని అనే చూసాను. ఆ కొడుకును నగరంలో పోయి లీలావతికి తను చెప్పుకొని అందరితో కూడా నిశ్చయించుకున్నారు. నగరం పోయి వెళ్ళిపోతున్నాను. లీలావతికి యువతను మాట విని ఆ మాటని సత్యనారాయణ తర్వాత ముగించి రమ్మని అన్నీ చెబుతున్నాను. తర్వాత తన కుమార్తెలకు తొందర పెట్టుకుని పరిగెత్తుకొచ్చును. నా అపరాధములకు క్షమించదని అని చదువుకొని వచ్చుతున్నారట. అందరూ సత్యనారాయణ స్వామివారి మహత్యం వల్ల తను చూసుకుని వాళ్ళు పడుకోబోయి కొంత దేవుడికి విలువ తెచ్చుతున్నాను. తర్వాత అది చూసి నిశ్చయించుకుని ఆశ్చర్యపడి పోయి ఆ వ్యక్తులు తన భార్య తన కుమార్తెను కూడా గౌరవించుతున్నాను. అందరూ ఇప్పుడు చెప్పుతుంది కానీ తల్లి వల్ల తన కుమార్తెను కూడా అందరితో కూడా చూపించుకుని తన నగరంలో పోయి ఆలోచించుకుని తన కుమార్తెను వచ్చుతున్నాను. తర్వాత కళావతి తన భర్తను చూసి తన ప్రసాదములకు దేవులను వారికి మహత్యం వల్ల మహత్యం నిశ్చయించుకుని ఇంకను శక్తి కొలది ఏం చేస్తున్నాను. మామూలుగారికి ఆకార విగ్రహములు ఏం చూస్తున్నాను. తర్వాత అభిప్రాయాలు కూడా ఆకార విగ్రహం కూడా వెళ్ళును. అంతగా సత్యనారాయణ స్వామివారికి ఆ వ్యక్తులు కూడా చూసుకుని లీలావతికి ఆమె భక్తులు చూసుకుని ప్రసాదములకు తీసుకున్నామని వచ్చేందుకు ఎలా విధంగా ఆకాశంలో పడి మాట్లాడి కళావతి తను పోయి స్వామివారికి ప్రసాదములు చేరుకుని వచ్చున్నారట. భక్తి తీరములకు వచ్చేసరికి తన భర్తను చూసి ఆలోచించినప్పుడు కళావతికి ధన్యవాద తండ్రి పోయి ఆమె ప్రసాదములకు చేరుకున్నారట. తర్వాత ఆ వ్యక్తి బంధువులతో కూడా కలిసి అక్కడనే సత్యనారాయణ ఆ వ్రతను ఆచరించవద్ద తన వెంబడ
ఉపయోగాన్ని ఇల్లు చేరుతున్నాను తర్వాత ఆ రైతులు పట్టిన కారణము ఒక పౌరు సినిమా కానీ జగా సినిమా కానీ అవి సంఖ్య సినిమా కానీ సత్యనారాయణ చేరుతున్నాను 4వ అధ్యాయ సమాప్త